హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది. అసలు ఈ మధ్యన వీడియోస్ కూడా సరిగ్గా షూట్ చేయట్లేదు. కొంచెం ఎందుకో తెలీదు బిజీ అయిపోయాను సడన్‌గా. హెల్త్ అంతా ఓకే. కాకపోతే ఎందుకో ఆఫీస్ నుంచి కొంచెం లేట్ వస్తున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా షూట్ చేయట్లేదు. ఊరు నుంచి వచ్చిన 1 వీక్ మొత్తం జెట్ ల్యాగ్. ఎంత నిద్ర అంటే అంత నిద్రగా మత్తుగా ఉంది కాబట్టి ఆ వీక్ వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఫుల్ బిజీ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండ్ వచ్చేసింది. అలా నడుస్తుందనమాట బిజీగా లైఫ్ అంతా. మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్స్ ఎలా ఉన్నాయి? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్‌లో నేను ఎలా ఉంటానో మా ఊరు ట్రాన్స్‌లో తిరుపతి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 1 వీక్ అలాగే ఉన్నానన్నమాట. చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పాను కదా! దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి అని చెప్పాను కదా! సో, ఇంకా అదే ట్రాన్స్‌లో ఉన్నానన్నమాట. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అదైతే. అందుకని చెప్పి కొంత వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి. సో, ఇంకా ఇవాళ అయితే లాస్ట్ వీక్ షూట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను వాకింగ్‌కి వెళ్ళలేదు. నేను కంపల్సరీగా 10,000 స్టెప్స్ వేద్దాము అని రోజు అనుకుంటానండి. కాకపోతే ఒక్కొక్క రోజు బద్ధకంగా పడుకుంటున్నాను. లేవట్లేదు పొద్దున్నప్పుడు. ఇంక ఈరోజు తెల్లారాక లేసాననమాట. ఒక్కొక్కసారి 5:00కి లేస్తున్నాను. ఒక్కొక్కసారి 6:00కి లేస్తాను. 6కి లేచాను అనంటే కంపల్సరీగా వాకింగ్‌కి వెళ్ళననమాట. నేను తిరుపతి వెళ్ళేటప్పుడు లక్ష్మికి తాళాలు ఇవ్వలేదని చెప్పాను కదా! సో, అప్పుడు చాలా మొక్కలు అటు బాల్కనీలో ఉన్న మొక్కలు ఎండిపోయినట్టు అయిపోయినాయి అనమాట. ఆల్రెడీ బిళ్ళగన్నేరు మొక్క చనిపోయిందని చెప్పాను కదా! ఇంకా ఇక్కడ మొక్కలకు కూడా అంటే నీళ్ళు పోయడానికి ఛాన్స్ లేదు ఇంకా ఒక 4, 5 డేస్. అందుకని అలా అయిపోయినాయి అనమాట. ఇక్కడ మొక్కలు కూడా పురాగా ఎండిపోయినాయి. సో, జస్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ పుంజుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి. ఒక 4 డేస్ నుంచి కొంచెం చల్లగా ఉంది వెదరు. దానికి ముందర వరకు అయితే వేడిగానే ఉంది. ఇంక ఇప్పుడు రోజు ఆల్టర్నేట్ డేస్ అలాగా నీళ్లు పోస్తున్నానన్నమాట. ఇంకా అట్లీస్ట్ కొంచెం మంచిగా ఉంటున్నాయి. ఇక్కడ కారిడార్ చూస్తే చాలా చిరాగ్గా అలా ఉందన్నమాట. ఏం చేయాలి? ఇప్పుడైతే నాకు అసలు ఖాళీయే లేదు. సండే రోజు ఇంకా క్లీనింగ్స్ చేద్దాము అని డిసైడ్ అయ్యానన్నమాట. ఈ క్లీనింగ్స్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటుంది, పాజిటివ్గా అనిపిస్తుంది అని ఒక ట్రాన్స్లో ఉంటాను నేనైతే. ఎప్పుడు అయినా కానీ కొంచెం క్లెన్లీనెస్ ఉన్నా కానీ మనకు కావాల్సింది చేసినా వాకింగ్ చేసేసినా ఇప్పుడైతే నేను ఫుడ్ తింటున్నాను కానీ అన్నం తినట్లేదు. అలాంటిది చేయకపోయినా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ తినేసాననే ఫీలింగ్లో కూడా నేను ఎప్పుడూ ఉండను ఈ మధ్య కాలంలో అయితే. ఎందుకంటే కొంచెం లిమిటెడ్గా ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. అలా కాబట్టే నేను అట్లీస్ట్ ఇన్ని కిలోస్ అలా తగ్గగలుగుతున్నానని నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే చాలామంది నువ్వు ఈ ఏజ్లో సన్నగా అవ్వడం అవసరమా అది ఇది అని అంటే, సన్నగా అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఏజ్తో సంబంధం ఏముంటుందండి? నాకు తెలియక అడుగుతాను. సన్నగా అవ్వడానికి ఏజ్కి సంబంధమే లేదు. మనం వెయిట్ కంట్రోల్లో ఉంటే కొన్ని డిసీజెస్ కూడా మన జోలికి రావు అని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యి అట్లీస్ట్ నేను ఇప్పుడన్నా అది పాటిస్తున్నాననే హ్యాపీనెస్లో ఉన్నాను. నేను నిజం చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ వైజ్ ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత అని నా ఒపీనియన్. మీరేమంటారు అనేది తప్పకుండా చెప్పండి. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ఓవర్ వెయిట్ ఉండటం వలన కూడా త్వరగా వచ్చేస్తాయి. నాకు థైరాయిడ్ వచ్చినట్టు నాకు తెలీదు. బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. నా మెడ, గొంతు, నా లోవర్ బాడీ 2 కలిసిపోయినాయి అనమాట. నాకు థైరాయిడ్ వచ్చినప్పుడు 2015లో అస్సలు గెస్ చేయలేదు. ఏదో ర్యాండమ్గా నా కంపెనీ మెడికల్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తే నాకు బేసిక్గా బ్లడ్ ఇవ్వడం అంటే కొంచెం అప్పట్లో ఇంకా భయం అనమాట.
కానీ వెళ్ళి మా కలీగ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళాను. అట్లీస్ట్ వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కదా అని చెప్పి కొంచెం భయంగానే ఇచ్చాను. ఏమీ లేవు. షుగర్ నాకు బేసిక్గా షుగర్ వస్తుందేమో అని కొంచెం టెన్షను. కానీ నాకు షుగర్ లేదు, కానీ థైరాయిడ్ ఉందని వచ్చింది. అసలు ఎంత ఏడ్చేసానో అప్పుడు నాకే తెలుసు. 2015లో ఇన్సిడెంట్స్ అనమాట ఇది. సో అలాంటివి కూడా ఏజ్ కంట్రోల్, వెయిట్ కంట్రోల్లో ఉంటే అలాంటివి కూడా పోతాయి అని నేను అనుకుంటున్నాను. ప్లస్ డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మన ఏజ్, మన వెయిట్ కంట్రోల్లో ఉంటే అని నా ఒపీనియన్ అనమాట. కమింగ్ బ్యాక్ టు ద వంట ఫర్ టుడే. ఈరోజు చిలకడ దుంపలు తింటున్నాను. యాక్చువల్గా అన్నం తినకపోతే చచ్చిపోతారని చెప్పేసి అన్నారని చాలాసార్లు చెప్పాను కదండి వీడియోస్లో. ఇలాగ చిలకడ దుంపల్లో అలాంటివి తింటే కూడా చాలా మంచిది. నాకు నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయనేది తెలీదు. అయితే ఒకరోజు చిలకడ దుంపలు తీసుకొని వెళ్తే స్వీట్గా ఉంటాయి కదా, నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. నేను స్వీట్స్ ఎక్కువ తింటాను. ఆ స్వీట్స్ వల్ల నేను చాలా తిట్లు కూడా తిన్నాను. అది ఓన్లీ నాకు తెలుసు అనమాట. సో ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి మంచిగా తినేస్తున్నాను. అయితే నువ్వు అన్నం తింటలేదు కదా, చిలకడ దుంపలు తింటున్నావు కదా. చిలకడ దుంపలు చాలా మంచిది, ఇందులో కూడా కార్బ్స్ ఉంటాయి. నువ్వు అన్నం తినకపోయినా కానీ ఏం పర్వాలేదని చెప్పారు ఆఫీస్లో. అమ్మయ్యా అనుకున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అప్పటికే ఒక ట్రాన్స్లో ఉంది నాకు, అన్నం తినకపోతే చచ్చిపోతారంట అనే ఇదిలో ఉన్నాను అనమాట. కానీ దాని తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, ఈ చిలకడ దుంపలు సగ్గుబియ్యంలో కూడా మనకి కార్బ్స్ ఉంటాయంట. సో ఇవి నేను ఎలాగ తింటున్నాను కదా, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. అంటే అన్ని వైటమిన్స్, మినరల్స్, అన్నీ ఫైబర్ కానివ్వండి, ఐరన్, ఇలాంటివి అన్నీ మనము తీసుకోవాలి కదా, మన బాడీకి అందాలి. నేనైతే కొన్ని తప్పకుండా ఇలాంటివి తింటున్నాను. ఇప్పుడైతే అసలు స్టీమ్డ్ ఫుడ్డే తినట్లేదండి. కానీ ఫస్ట్ 2 months అయితే కంప్లీట్గా స్టీమ్డ్ ఫుడ్డే తిన్నాను, కూరగాయలతో సహా. ఇప్పుడు అసలు కూరగాయలే తినట్లేదు నిజం చెప్పాలంటే. అది ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చికెన్, ఎగ్స్ అలాంటివి ఎక్కువ తింటున్నాను అనమాట ప్రోటీన్ కోసము. ఇంకా నేనైతే ప్రెసెంట్ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. అలాగే ఏమంటారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. కానీ ఇప్పుడు నేను వేసుకునేది ఆ ట్యాబ్లెట్స్ కాదు, పొద్దున్నే కాబట్టి నేను థైరాయిడ్ మందులు వేసుకుంటున్నాను అనమాట. ఒకప్పుడు ఈ థైరాయిడ్ మందులు వేసుకోవాలంటే కూడా మర్చిపోయేదాన్ని. మర్చిపోయిన తర్వాత 2 ట్యాబ్లెట్లు ఒకటేసారి వేసేసుకునేదాన్ని అనమాట. అలా వేసుకోవద్దు అని చెప్పిన తర్వాత ఇంకా ఒక్కొక్కటే వేసుకుంటున్నాను అనమాట. చాలామంది చెప్పారు నేను చాలా సన్నగా అయ్యానని. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్ 13 kilos తగ్గాను. ఇంకా లక్ష్మి వచ్చే లోపల కొన్ని పనులు చేసేద్దాము అని చెప్పి ఊరు వెళ్ళే ముందర గిన్నెలు కడిగాను, డిష్ వాషర్లోనే బట్టలు ఉతికాను. కానీ ఆ బట్టలన్నీ కుర్చీలో అలా పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంక వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం మడత పెట్టుకొని ఇప్పుడు సర్దుతున్నాను. నాకు ఈరోజు కుదిరిందనమాట. నేను ఎప్పుడు కూడా ఒకే ఒక్క ర్యాక్ రెగ్యులర్గా బట్టలన్నీ తీసేసి బయటికి సర్దుకునేది ఉంది అని అంటే ఇదే. రోజు వేసుకునే బట్టలు అనమాట. అసలు పైన కిందకి పైన అలా పీకేస్తూ ఉంటాం కదా. సో ఇది ఎప్పటికప్పుడు చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. ఇది ఇలా చూస్తే నాకు ఎందుకో మనశ్శాంతిగా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడన్నా బట్టలు సర్దేటప్పుడు అన్నీ తీసేసి ఒకసారి మళ్ళీ రీఆర్గనైజ్ లాగా చేస్తాను అనమాట. నాకు కొంచెం అదొక పిచ్చి, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా, చిందరవందరగా కాకుండా అని చెప్పేసి అలా చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళే బట్టలు ఏవైతే కొంచెం వద్దులే ఇంకా ఇవి తీసేద్దాము అని అనుకుంటున్నానో అలాంటి బట్టలన్నీ ఇప్పుడు ఇంట్లో వేసుకుంటాను అనమాట. నేను కొన్ని అయితే తీసేస్తున్నాను. యాక్చువల్గా మాకు హైదరాబాద్లో ఏంటంటే, మా ఇంటికి ఇళ్ళ దగ్గర ఏమన్నా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు తీసేస్తున్నానంటే మా లక్ష్మికి చెప్తాను వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి. ప్లస్ మాకు పాత వాచ్మెన్ ఉంటారనమాట, నాకు బట్టలు ఐరన్ చేస్తారు. తనకు కూడా కొంచెం వాళ్ళకి ఇచ్చేయి సీను అని చెప్తే
పాపం వీళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు అవైలబుల్గా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తాను అనమాట ఈ బట్టల్ని. నేను ఎప్పుడైతే తీసేయాలి అని అనుకుంటున్నానో అలాగా బెడ్షీట్స్ కూడా అలాగే కొన్ని ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. నేను కొత్త బట్టలే ఇచ్చేస్తూ ఉంటానండి చాలామందికి. పాత బట్టలు ఇవ్వడానికి ఒక లెక్క అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాకు. ఉన్న వాళ్ళకి ఇవ్వడం కంటే లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం మంచిది కదా. సో అలా నేను బట్టలు అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఈ చీర కూడా పట్టుకుని వెళ్ళాను కదా, నేను చెప్పాను కదా అస్సలు ఒళ్ళొంగట్లేదు అని చెప్పి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు సర్దాను అనమాట లోపల. బట్టలు ఉతికాను. సో ఈరోజు టైం చూసారు కదా, 8:23 అయ్యింది. ఇంకా గెంజి పెడదాము అని చెప్పి గెంజి పొడిని కాస్తున్నాను అనమాట. నాకు చెప్పారు నీళ్ళు ఫస్ట్ మరగబెట్టి ఆ తర్వాత గింజి పొడి నీళ్ళల్లో కలిపి ఆ తర్వాత ఆ వేడి నీళ్ళల్లో కలిపి తిప్పాలి, తిప్పితే చిక్కబడుతుంది అని. అదంతా ఒక లెంది ప్రాసెస్లే, ఎందుకు మన వల్ల కాదులే అని చెప్పి డైరెక్ట్ గింజి పొడిలోనే నీళ్ళు వేసేసి ఇది గ్యాస్ మీద పెట్టేస్తాను నేను. అది తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది కదా. యాక్చువల్గా దీన్ని 1 2 3 4 స్వీట్ అని అంజని అని నాకు కలిగి ఉండేది, తను చెప్పింది ఇది కార్న్ పొడి. సో 1 2 3 4 5 ఏదో తన ప్రాసెస్ ఉంటుందన్నమాట ఆ స్వీట్ తయారు చేయడానికి. ఒకరోజు హల్వా తెచ్చింది, ఇది హల్వా లాగా అయిందనమాట. అమ్మో అనుకున్నా. ఇది తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఈ కార్న్ పొడిని గెంజిలాగా ఎప్పుడు పెట్టలేదు. మైదా పిండిని గెంజిలాగా పెడతారని తెలుసు, రివైవ్ ఉంటుంది, ఈ రెండే తెలుసు నాకు. ఇది స్టార్చ్ పొడి అని నాకు తెలియదు, ఇది కార్న్ పొడి. దీంతో స్వీట్స్ కూడా చేసుకుంటారు. మీలో ఎంతమంది చేస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నిన్న నేను లక్ష్మికి చెప్పాను కోడిగుడ్లు తీసుకుని రా లక్ష్మి అని చెప్పి, తెచ్చి చెప్పుల స్టాండ్లో పెడతానని చెప్పింది. నిజం చెప్పాలంటే సాయంత్రం వచ్చిన తర్వాత నేను చెప్పుల స్టాండ్లో పెట్టాను, కానీ కోడిగుడ్లు ఉన్నాయి అందులో అని నాకు గుర్తు కూడా లేదు. ఈరోజు పొద్దున్న వచ్చినప్పుడు కోడిగుడ్లు తీసావా అక్క అని అడిగింది. అసలు ఎక్కడ పెట్టావు నువ్వు అని అడిగితే తనే వెళ్ళి తీసుకొని వచ్చింది. అందుకే నువ్వు ఉన్నప్పుడే తేవాలి, నువ్వు లేనప్పుడు తెస్తే ఇలాగే ఉంటుంది. కవర్ చెప్పులు స్టాండ్ మీద పెడితే మళ్ళీ పక్షులు అవన్నీ ఏమన్నా వచ్చి పాడు చేసేసి కింద పడేస్తాయేమో అని చెప్పి పైన పెట్టలేదు అని చెప్పి తను వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట. నేను తెచ్చినా తను తెచ్చినా ఎవరం తెచ్చినా కానీ కంపల్సరిగా కోడిగుడ్లు కడిగిన తర్వాతనే కొంచెం ఇలా పెడతానండి. వాటి మీద పిచ్చి రెట్టలు అవన్నీ ఉంటాయి కదా, నాకు అసలు ఎంత చిరాకో. కంపల్సరిగా కడుగుతాను అనమాట. ఇంగో కడుగుతున్నాను, అందులో భాగంగానే నాకు ఎందుకో ఇదంతా చేయడం అవసరమా అది ఇది నాకు ఎప్పుడు అలా అనిపించదు. ఎందుకంటే నేను దానికి అలవాటు పడిపోయాను అంతే, అంతకు మించి ఏం లేదు. అలా అని అందరూ చెయ్యాలి అని నేను చెప్పను, కాకపోతే నేను ఇలా చేసుకుంటున్నాను అని నా వీడియోస్లో నేను చెప్తున్నాను అంతే అన్నమాట. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే కోడిగుడ్లు పెట్టుకోవడానికి ఒక హోల్డర్ తీసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్పేసి మనలో ఒకరే సబ్స్క్రైబర్ చెప్పారనమాట. అప్పటి నుంచి నేను ఫ్రిడ్జ్లో పెడతాం మానేసాను కోడిగుడ్లు పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ కొనుక్కోవాలి. గింజి పొడి రెడీ అయిపోయింది, గింజి పిండి. ఇంకా దీన్ని బట్టలకు పెట్టేసుకోవడమే. ఇంకా ఈరోజు చిలకడ దుంపలు స్టీమ్ చేశాను కదా, బాయిల్ చేయడం వేరు, స్టీమ్ చేయడం వేరు. స్టీమ్ చేస్తే అందులో ఉన్న వాల్యూస్ ఉంటాయంట, బాయిల్ చేస్తే మనం ఆ నీళ్ళల్లో పోతాయంట. అందుకని చెప్పి బాయిల్ చేయకుండా స్టీమ్ చేస్తున్నాను మ్యాక్సిమం. ఏదైనా ఫుడ్ మ్యాక్సిమం నేను స్టీమ్ చేస్తున్నాను అనమాట. మొలకలు ఎత్తిన పెసలు కూడా స్టీమ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? లేదు అని అంటే తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఫుడ్. ఇంకా టైం అయిపోయింది 8:40, ఆఫీస్కి వెళ్ళాలి నేను కూడా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి, అంతవరకు బాయ్ అండి.